ఇంకా నా వల్ల కాదరా. ఇది వరకు నీకు సంబంధాలు సచిన్ సెంచురీలా వారానికి 3 వచ్చేవి. ఇప్పుడు ఒలింపిక్స్లో మెడల్స్లా ఎప్పుడో ఒకటి, అది కంచు. అసలు పెళ్ళి ఎప్పుడు చేసుకుందామని? 3 వచ్చినప్పుడు. ఎన్ని సంబంధాలు తిప్పికొట్టను, ఒక్కటి నచ్చలేదా? నచ్చాల్సింది ఒక్కటే, నచ్చలేదు. అందుకే 4 మెట్లు దిగి మిడిల్ క్లాస్ అనే పర్వాలేదు, అమ్మాయి బాగుంటే చాలని కబురు పెట్టాను. బాబు, ఇప్పటికే మీరు 30 ఓవర్లు వేసిన క్రికెట్ బంతిలా తయారయ్యారు. ఇంకా ముదిరితే? నేను ముదిరే రకం కాదు, పండే రకం. అబ్బో, బాగా పండితే బంగిన పిల్లైనా పిసుక్కుని తినాల్సిందే. ఇదిగో చూడండి. ఆహా, ఈ అమ్మాయికి ఏం తక్కువ, లక్షణంగా ఉంది చూడు. అరే, ఫోటో చూడకుండానే వద్దంటే ఎలా? చూసి వద్దంటే ఓకేనా? అమ్మాయి డాక్టర్. మరి దీని మీద డెంటిస్ట్ అని ఉంది. అదే బాబు, పళ్ళ డాక్టరు. మొన్నటి వరకు పళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఇంట్లో వాళ్ళు పెళ్లి గురించి కూడా ఆలోచించమంటాను. నచ్చిందా? ముహూర్తాలు పెట్టించండి, వెంటనే చేసేసుకుందాం. ముందు చూసుకుందాం. వెంకీ, నీ పేర్లో మంచి ఎంటర్టైనింగ్ పేరేమైనా చెప్పు. అయితే ప్రభావతి వెంకటేశ్వర ఎలా ఉంది? మహేశ్వరి పరమేశ్వరి కాంప్లెక్స్ లా ఉంది. నీకు అసలు భయమే లేదా? నేను నచ్చుతాను నచ్చను టెన్షనే ఉండదా? మీరు నచ్చకపోతే నాకెందుకు సార్ టెన్షన్? అది కదా, అంత క్లోజ్ ఎలా అయిపోతారు నీకు అసలు? నాకు అసలు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు. అసలు ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు. అమ్మాయిల విషయంలో నాకేం తెలియదు.